ప్రభాస్ ప్రస్తుతం అంతా కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లతోనే సినిమాలు తీస్తున్నాడు. అలాంటి ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడని తెలియడంతోనే అభిమానులు భగ్గుమన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అన్నా అంటూ వాపోయారు. మారుతికి ట్విట్టర్లో నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా తేడా కొడితే మాత్రం మామూలుగా ఉండదని హెచ్చరించారు. అయితే ఈ మూవీ సెట్స్ నుంచి వర్కింగ్ స్టిల్స్ లీక్ అవ్వడంతో ప్రభాస్ లుక్ బయటకు వచ్చింది. అందులో ప్రభాస్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. నిజంగానే వింటేజ్ ప్రభాస్ను చూపిస్తున్నాడని ఫిక్స్ అయ్యారు. అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్ మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సంక్రాంతికి ఇప్పుడు ఇలా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ను ప్రకటించి అంచనాలు మరింతగా పెంచేశారు. రాజా సాబ్ అంటూ ప్రభాస్ను అదిరిపోయేలా చూపించబోతోన్నాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఇందులో ఫుల్ మాసీగా, ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాడు. ఆ లుంగీ కట్టుతో వింటేజ్ ప్రభాస్ గుర్తుకు వస్తున్నాడు. రాజా సాబ్ అంటూ టైటిల్ ఆ మధ్య లీక్ అయింది. కానీ అది నిజమై ఉండకపోవచ్చంటూ అంతా అనుకున్నారు. కాని చివరకు అదే నిజమైంది. రాజా సాబ్ అంటూ పాన్ ఇండియన్కు సరిపోయే టైటిల్ను పెట్టుకున్నాడు మారుతి. రాజా డీలక్స్ అని మొదట్లో టైటిల్ లీక్ అయింది. కానీ అది అంతగా సెట్ అవ్వదని చిత్ర యూనిట్ భావించినట్టుగా ఉంది. పైగా పాన్ ఇండియా వైడ్గా ఒకే టైటిల్ ఉండాలని రాజా సాబ్ అని ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సమ్మర్ స్పెషల్గా ఈ చిత్రం థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో మాళవిక మోహనంతో పాటుగా మరో 2 భామలు నటిస్తున్నారని తెలుస్తోంది.